హాయ్ ఫ్రెండ్స్, మేము ఈరోజు పెళ్ళికి అయితే బయలుదేరినాం. అక్కడికి వెళ్ళినాక ఏం జరుగుతుందో ఏమో చూడాలి. ఇక అక్కడికి ఇంకా పోనీకి ఇంకా 45 మినిట్స్ ఉంది టైం. మేమైతే నలుగురం అయితే బయలుదేరినాం. నలుగురం ఎవరని అనుకుంటున్నారా? నేను, మా సార్, మా బుడ్డోడు, ఇంకొకటి మా సిజ్జు. చూస్తున్నారు కదా, అది చూపిస్తా. అది చూడండి మంచిగా. మేము ఈ ఈ బ్లాగ్ చేస్తున్నాం ఎందుకంటే ఫుల్ ఎంజాయ్ చేస్తాం. ఇక ఫుల్ ఎండ కొడుతుంది. మా సిజ్జు చూడండి వెనకాల మంచిగా పడుకున్నది ఏసీ దగ్గర. చూడండి మా సార్ డ్రైవింగ్ చేస్తున్నారు. స్పీడ్ గా పోతున్నాం ఇక, ఎందుకంటే మేము పెళ్లి దగ్గర పోవాలంటే కొంచెం తొందరగా పోవాలి కదా, లేట్ అయింది వీటికి. మా బుడ్డోడు చూడండి, ఏంద్ర బాబు, మేము పోతున్నాం అంటే వీళ్ళు ఎక్కడికైనా పోండి కానీ మమ్మల్ని నన్ను ఎందుకు తీసుకుపోతున్నారు, నన్ను చంపుతున్నారు ఈ ఎండలో అని అనుకుంటున్నాను. ఈరోజు ఎందుకు లేట్ అయిందంటే మా సార్ డ్యూటీ నుంచి వచ్చే వరకు కొంచెం 2:30 అట్లా అయ్యింది. ఈరోజు మార్నింగే పెళ్ళి కాబట్టి మేము మార్నింగ్ వెళ్ళలేకపోయినాం, డ్యూటీకి పోయినాం కాబట్టి అందుకే కొంచెం లేట్ అయింది. మాకు చూడండి అబ్బా, మా బుడ్డోడు నన్ను ఎందుకు తీసుకుపోతున్నారు, అక్కడ నేను తినేది కాదు తాగేది కాదు, నేను ఇంటికాడ ఉంటే మంచిగా పడుకొని మంచిగా ప్రశాంతంగా ఉండేటోడిని, నన్ను ఎందుకు తీసుకుపోతున్నారు మమ్మీ డాడీ అని అనుకుంటున్నాడు. ఫైనల్లీ పెళ్ళికి అయితే వచ్చేసినాం. గిఫ్ట్ కూడా మా ఫ్రెండ్కి ఇచ్చేసినాం. మేము ఫ్రెండ్స్ అందరం కలిసి ఓపెన్ చేస్తున్నారు. ఇక ఎగ్జైటింగ్ ఉన్నారు వాళ్ళు. ఏమున్నది ఏమున్నది అని అనుకుంటున్నారు కానీ వాళ్ళ ఫోటోలే ఉంటాయి. ఇక ఏముంటాయి, పెళ్ళికి ఇచ్చేది అన్నీ అవే ఇస్తాం కదా. మా పెళ్ళికి అయితే ఫుల్ ఫోటోలు వచ్చినాయి, ఆ గోడలకు మొత్తం అవే ఉన్నాయి. నేను కూడా ఇక ఫోటో ఫ్రేమ్ ఎందుకు తీసుకుపోయినామంటే కొంచెం గుర్తుంటది కదా అని ఫోటో ఫ్రేమ్ తీసుకుపోయినాం. మా పేర్లు కూడా రాపించినాం అన్నమాట కింద. మస్తు ఎగ్జైటింగ్ గా ఫీల్ అయ్యారు వాళ్ళు. చూడండి ఎట్లా చూస్తున్నారు వాళ్ళు. అట్లనే ఫోటో దిగేసి ఇక మంచిగా తిన్నాం. ఇక ఈవినింగ్ ఇక డీజే పెడతారు కదా, ఆ డీజే దగ్గర చూడాలి. ఇక మంచిగా ఫోటో దిగేసి ఇక నవ్వుకుంటా అంతే, ఇక అయిపోయింది ఇక ఎంజాయ్.